మీడియా సమావేశానికి విచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు మరియు ఫోటోగ్రాఫ్ మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం మన తారామతిపేట గ్రామం అబ్దుల్లాపూర్ మండలంలో గత కొన్ని రోజులుగా అక్కడ ఉన్న ఎంఆర్ఓ గారు అదేవిధంగా రెవెన్యూ అధికారులు అందరూ కలిసి కూడా బీసీ వర్గాలకు చెందిన వ్యక్తుల యొక్క భూములను టార్గెట్ చేసి 2006లో ఓఆర్ఆర్ అక్వాట్మెంట్ అయితే 2026లో దాదాపు 20 సంవత్సరాల తర్వాత దాన్ని ఇబ్బంది పెట్టుకుంటూ అంశాలపైన బాధితులను ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి ఆ బాధితులు వారి వివరాలు తెలియజేస్తారు. తెలియజేసాక ముఖ్యులు మాట్లాడతారు. కాబట్టి ఇప్పుడు కనకాల శ్యామ్ గారిని ఆ బాధితులకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు జరిగిన విషయము నిజంగా కూడా ఈ బీసీల పైన రాజకీయంగా కానీ విద్యాపరంగా కానీ సామాజిక పరంగా కానీ దోపిడీలు చూస్తూనే ఉన్నాం. ఇక భూమి పరంగా కూడా దోపిడీలు ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ అయినాక కూడా ఏ విధంగా దోపిడీ చేస్తున్నారు అనేది ఒకసారి బాధితులు వివరిస్తారు. మన కిరణ్ ఒకసారి మీకు జరిగిన అన్యాయం గురించి. గ్రామం తారాపేట గ్రామం, రంగారెడ్డి డిస్టిక్, అబ్దుల్లాపూర్ మండల్. మా యొక్క భూమి సర్వే నంబర్ 36. మాకు వారసత్వంగా వచ్చిన భూమి, మా తాతల నుంచి వచ్చిన భూమి. అది 2 ఎకరాల 4 గుంటలు. మా నాన్న మేము కలిసి గతంలో 1 ఎకరా అమ్మడం జరిగింది. 2022లో అమ్మడం జరిగింది. తర్వాత మేము దాన్ని ప్రీకాస్ట్ చేసుకొని మా నాన్న దగ్గరికి వచ్చి మేము కూడా గిఫ్టెడ్ చేసుకోవడం జరిగింది. ఎకరా అమ్మినాము, ఎకరా 4 గుంటలు గిఫ్టెడ్ చేసుకోవడం జరిగింది. మొన్న 22-23 తారీఖు అర్ధరాత్రి వచ్చి ప్రీకాస్ట్ గులగొట్టడం జరిగింది. ఎవరు గులగొట్టడం? మేము సిఐ గారికి కంప్లైంట్ ఇస్తే సిఐ గారు విచారణ చేస్తాము, మాకు 14 రోజులు టైం పడుతుంది, మేము టైం పడుతుంది అన్నారు. ఎందుకు సార్ ఇట్లా ఎందుకు కూలగొట్టరు, ఎందుకు ఇట్లా చేసారంటే మేము విచారణ చేసి చేస్తాంలే అని అన్నారు సిఐ గారు. ఎంఆర్ఓ గారికి వెళ్ళాం. ఏం సార్ ఇట్లా మాది ఎందుకు రికార్డులకి ఎందుకు తీసారంటే, నువ్వు గాయనతోటి ఎందుకు పెట్టుకున్నావా పెద్దోళ్ళతోటి అని అంటున్నావు. ఎవరు సార్ పెద్దోళ్ళు అంటే, మల్లె గంగారెడ్డి వాళ్ళు మన అమ్మ నాన్న బూతులు పెడుతున్నారు, అందుకే నేను తీసేసేయడం జరిగింది. సార్ ఎందుకు సార్, నేను వాళ్ళకి అమ్మలేదు కదా, నాకు వాళ్ళకి సంబంధం కోర్టు ఓడిపోయారు కదా అంటే, కోర్టు గవర్నమెంట్ ఆర్డర్ అన్నాక నీ కోర్టు ఆర్డర్ ఏం పని చేస్తుంది అని అడగడం జరిగింది. లేదు సార్ ఎట్లయితే నేను ఇదేనా సార్ అన్నయ్య నేను సార్ మాకు ఉన్నదే 10 ఎకరాలు, నాకు మా తమ్మునికి 10 ఎకరాలే ఉన్నది, వాళ్ళకు 100 ఎకరాలు ఉండొచ్చు కాక మాకు ఇదే ఉంది ఆశ అంటే, నేను ఎక్కిస్తా టెన్షన్ కూడా అక్కన్నాడు. మళ్ళీ ఇంకో రోజు పోతే రోజుకో తీరు మాట్లాడుతుంది. ఏదో పెంచాలని సమాధానం చెప్పడం జరుగుతుంది. మాకు దయచేసి 2 ఎకరాలు ఉంటే ఎకరా అమ్ముకున్నాము, 10 ఎకరమే ఉన్నా సార్. కానీ అది ఎందుకని సిఐ దానికోతే సిఐ రెస్పాండ్ కావడం లేదు. ఎంఆర్ఓ సార్ దానికోతే రికార్డులకి తొలగించడం జరిగింది. ఇది ఎవరు దీనికి ఎటు అర్థం కాలేకపోతున్నారు, ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. గత సంవత్సరం డిసెంబర్ 25న మేము కిరణ్ అనే వ్యక్తి దగ్గర 1 ఎకరా 4 గుంటలు కొన్నామండి. బయట అప్పులు చేసుకొని ఎక్కడికెళ్ళో భూమిలు అమ్ముకొని నా ఉన్న మొత్తం ఉపయోగించి బయటికి వెళ్ళి అప్పులు, నా ఉన్న గోల్డ్, నా భార్య మీద ఉన్న గోల్డ్ లోను, మిగతా అన్నీ తీసుకొచ్చి గోల్డ్ లోన్లో తీసుకొచ్చి నేను పర్చేజ్ చేశాను. 1 ఎకరా భూమి ఉండాలని చెప్పి, మనం వారసత్వంగా ఉండాలని చెప్పి కొనుగోలు చేయడం జరిగింది. జరిగిన తర్వాత మొన్న మార్చ్లో 26 తారీఖున ఎంఆర్ఓ గారు తీసుకుపోయి దాన్ని ఓఆర్ఆర్లో వేశారు. ఎందుకు వేశారు సార్ అని అంటే, అవన్నీ పెద్దలతో కూడిన సంబంధాలు అని చెప్పి చెప్పారు. మేము కొనే ముందు మొత్తం భూభారతి చెక్ చేసుకున్నాము, రెవెన్యూ స్కెచ్ తీసుకున్నాము, మిగతా ఉన్న భూమిలో ఏవేవైతే సర్వే చేసినవి అన్ని పద్ధతిలో తీసుకున్నాము. దీని తగ్గట్టు దానికి లోన్ కూడా ఉండే, ఆ లోన్ కూడా క్లియరెన్స్తో తర్వాతనే మేము భూమి కొనుగోలు చేయడం జరిగింది. బట్ అన్ఫార్చునేట్లీ వాళ్ళు ఏం చేశారంటే, ఇమీడియట్గా 26 మార్చిన తీసుకెళ్ళి ఓఆర్ఆర్లో వేశారు. సార్ ఓఆర్ఆర్ 2005-6లో జరిగిన పరిస్థితి, మేము ఉన్నది 2025లో, ఆల్మోస్ట్ 20 ఏళ్ళ తర్వాత భూమి కొన్న తర్వాత మీరు తీసుకుపోయి ఓఆర్ఆర్లో వేయడం ఏంటి సార్, ఇది ఎక్కడ న్యాయము, మాకు ఏమన్నా న్యాయం చేయండి, ఇది మాత్రం పద్ధతి కాదు
అంటే మీ పెద్ద పెద్దోళ్ళతో కూడిన సంబంధం ఇదంతా అని చెప్పారు. రీసెంట్గా మళ్ళీ వచ్చేసి మొన్న 22 భూమి ఎవరో కొత్తపల్లి జైపాల్ రెడ్డి అంట, ఇంకో శాంతప్ప ఎవరో వచ్చి నైట్ 22 తారీఖున వచ్చి మొత్తం మా ప్రీకాస్ట్ ఏదైతే 10 ఏళ్ళ తర్వాత ఆయన వేసిండో మొత్తం మేము కొనే ముందు చూసుకున్న తర్వాత భూమి మొత్తం కూడా చెక్ చేసాము, మొత్తం ల్యాండ్ లెవెలింగ్ కూడా చేయించాము. అప్పుడు ఎవరు రాంది ఈ 22 తారీఖు నైట్ 2-3 గంటలకు వచ్చి మొత్తం ప్రీకాస్ట్ మొత్తం తొలగించడం జరిగింది. ఇదే తీసుకుపోయి మేము మన హయత్ నగర్ పిఎస్లో కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ తీసుకొని పక్కకు పెట్టిండు, తీసుకోలేదు. మేము ప్రిలిమినరీ రిపోర్ట్ తయారు చేస్తున్నాము, దాని తర్వాత మీరు కూడా పోయే అధికారం లేదు మీకు భూమిలకు అని చెప్పారు. సార్ మా భూమిలకు మేము పోకపోతే ఎట్లా సార్ అంటే ఇదంతా అవసరం లేదు, మీరు ఇవన్నీ మాట్లాడొద్దు, మేము ప్రిలిమినరీ రిపోర్ట్ చేసేదాకా మీరు పోవద్దు వాళ్ళు పోవద్దు అని ఏదో చెప్తున్నారు. మా భూమి ప్రీకాస్ట్ కొలగొట్టి వాళ్ళు ఎవరో వచ్చి మా మీద కంప్లైంట్ ఇచ్చి మా భూమి నేను తీసుకున్నది నా దాంట్లోకి నేను పోవద్దు అని చెప్పి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు అంటున్నారు, కోర్టు ద్వారా చెప్తున్నారు. ఆల్రెడీ ఇంజక్షన్ ఆర్డర్ ద్వారా ఈయన తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ అదే కేసు. వాళ్ళు ఎట్లా కంప్లైంట్ తీసుకుంటున్నారో ఏ ప్రకారం తీసుకుంటున్నారో అర్థం కావట్లేదు. మేము భూభారతిని ప్రభుత్వాన్ని నమ్మి డాక్యుమెంట్లన్నీ వెరిఫై చేసిన తర్వాతనే కొనుగోలు చేసాం. బట్ డాక్యుమెంట్లు కూడా మీరు ఏ బేస్ లేకుండా నాది మొత్తం తీసేస్తే నాకు శరణగతే ఉంది సార్. నా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఉండలేని పరిస్థితులు అన్నీ అమ్ముకొని గోల్డ్ లోన్లు ఇల్లులు అమ్ముకొని తాకట్లు పెట్టుకొని అందరి దగ్గర ఉన్నోళ్ళని లేని దగ్గర లోన్లు తెచ్చుకొని అప్పులు కాళ్ళు వాడి తెచ్చుకున్నా. ఇప్పుడున్న పరిస్థితికి మొత్తం తీసి ఓఆర్ఆర్లో వేశారు. ఇది ఇక్కడ న్యాయం అర్థం కాదు. ఇంకొకటి ఓఆర్ఆర్లో తీయడానికి కారణం ఏందని ఎంఆర్ఓ అడిగితే కూడా నా భూమి సర్వే ఔటర్ రింగ్ రోడ్ పక్కన కాకుండా సెకండ్ బిట్టి నా భూమి అది పోకుండా అది ఆల్మోస్ట్ 2 ఎకరాల మధ్యలో ఉంది. అది పోకుండా ఒకవేళ సర్వేలే పోయింది ఎవరు వారిలో పోయింది అనుకుంటే అది తీయకుండా ఫస్ట్ సెకండ్ బిట్ ఎట్లా తీస్తారని అడిగితే కూడా దానికి కూడా సమాధానం లేదండి ఎంఆర్ఓ దగ్గర. ఏమన్నా ఏమంటే ఎంఆర్ఓ గారు ఏమంటున్నారంటే ఇవన్నీ పెద్దలతో కూడే సంబంధాలు, మీరు ఇవన్నీ మాట్లాడొద్దండి అని చెప్తున్నారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు కూడా మేము కంప్లైంట్ ఇచ్చినాము, వాళ్ళు కూడా రిజెక్ట్ చేసేసారు. శంకరయ్య గారు, సుదర్శన్ రెడ్డి గారు. మేము ఇది కలెక్టర్లో కూడా కంప్లైంట్ ఇచ్చాము, ఆర్డీకి కూడా కంప్లైంట్ ఇచ్చాం. బట్ మాకు ఏ రెస్పాన్స్ ఇంతవరకు ఎక్కడి నుంచి రాలేదండి. సో కాబట్టి మేము మాకు తెలియగా అన్నవారిని కలిసాము. మీ ద్వారా మమ్మల్ని ఏదైనా న్యాయం చేయాలని కోరుతున్నాము. లేకపోతే నా పరిస్థితి చాలా ఘోరంగా ఉందండి. నా పరిస్థితి చెప్పుకోలేని డిఫరెంట్గా ఉంది. నాకు ఇంకా ఆత్మహత్య దారి. ఇది మాత్రం మీ ద్వారా నాకు ఏదైనా ప్రభుత్వం నాకు కొంచెం హెల్ప్ చేయాలని కోరుతున్నాను. క్లుప్తంగా వివరించేది ఒక షార్ట్ అండ్ స్వీట్ ఏంటంటే, భూమి ఏమైనా కొనుక్కోవాలి అని అన్నప్పుడు ఆ ఊళ్ళో ఉన్నోళ్ళని పక్కోళ్ళని ఎరుంగోళ్ళని ఈ భూమి మంచిదేనా అని అనేది మామూలు సర్వే చేసుకుంటారు. అలాగే ఫైనల్గా ఏంటంటే మనము అధికారిని ఒక మేజిస్ట్రేట్ ఆయన ఎంఆర్ఓ గారిని ఈ భూమి కొనుక్కోవచ్చా సార్, ఈ భూమి ఏమైనా లిటికేషన్ ఉందా లేదా అని చెప్పారంటే ఈ భూమి కొనుక్కోవచ్చు అని చెప్పేసారని స్వయంగా ఎంఆర్ఓ గారు స్కెచ్ కూడా ఇవ్వడం జరిగింది. స్కెచ్ ఇచ్చేసి ఆయన ఈ భూమి తీసుకోవచ్చండి, ఏం కాదు తప్పేం లేదు అని చెప్పారు. ఇవ్వండి, ఆయనే ఎంఆర్ఓ తహసీల్దార్ అబ్దుల్లాపూర్ మేట్, ఆయన పేరు సుదర్శన్ రెడ్డి. ఆ తర్వాత ఒక ఎంఆర్ఓ గారు చెప్పిన తర్వాత ఎవరైనా భూమి తీసుకోవడానికి ధైర్యం చేస్తారు. అప్పో సప్పో చేసి ఇంత బంగారం వేసి తీసుకోవడం జరిగింది. తీసుకునే అంటారు మంచిగా ఉంది, ఆయన్ని రిజిస్టర్ చేసింది, అంత బాగుంది. 2 నెలలకే మరి దాని మీద డేకాళ్ళు పడిందో ఆల్రెడీ అంతకుముందు నుంచే ఈ ప్రభుత్వం ఎప్పుడు వస్తుందా, ప్రభుత్వం వచ్చినాక ఈ బీసీల భూములు పలానా భూములు ఎట్లా గుంజుకున్నారా అని ఎదురు చూస్తున్న తోడేళ్ళు మొత్తం అధికారులతో కుమ్మక్కయ్యి 20 ఏళ్ల క్రితం ఔటర్ రింగ్ రోడ్ వస్తే ఆ ఔటర్ రింగ్ రోడ్ లో వెయ్యి జాగా అని చెప్పేసానని ఈ రిజిస్ట్రేషన్ అయిపోయాక 2 నెలలకే రాత్రి ఒక ప్రొటెక్షన్ లిస్ట్ లో పెట్టి ఏందా అని చెప్పేసానని అక్కడ కలెక్టర్ కి కంప్లైంట్ వేయడం జరిగింది, ఇక్కడ ఆటో గారిని కలవడం జరిగింది. ఇక ఎంఆర్ఓ గారిని కలిసి అయితే ఆయనే పరోక్షంగా ధమ్కీలు ఇచ్చేసినే, నువ్వు వాళ్ళతో పెట్టుకుంటావా, నువ్వు పెద్దలతో పెట్టుకుంటావా, ఎవరు పెద్దోడు ఎవరికి పెద్దోడు చెప్పండి అని మమ్మల్ని బీసీ సంఘాన్ని వచ్చి సంపాదిస్తే మేము బీసీ
సంఘం ఆధ్వర్యంలో ఎంఆర్ఓ ఆఫీస్ ముట్టడించడం జరిగింది. అక్కడికి కూడా మీడియా సోదరులందరూ వచ్చి ప్రశ్నిస్తే ఆయన దీనికి పూర్తిగా సమాధానం చెప్పే పరిస్థితి లేదు. ఎందుకు దీని వెంక ఎవరున్నారు అని చెప్పినారు ఆరాధీష్ణం. 10 ఏళ్ల క్రితం ప్రీకాస్టింగ్ వాళ్ళు వేసుకొని వాళ్ళు నిరుపేదలు అరాకొర భూమి 2-3 అన్నదమ్ముల మధ్యలో 1 గుంటల భూమి ప్రీకాస్టింగ్ వాళ్ళు వేసుకొని ఉన్నారు. దాన్ని కాస్త కొత్తపల్లి జైపాల్ రెడ్డి, మైరెడ్డి రంగారెడ్డి గారు ప్రధాన అనుచరుడు. మరి ఆయన ప్లస్ శాంతప్ప, ఇక ఆయన ఇక్కడ ఏమైనా జైపాల్ రెడ్డి అని అంటే ఆయన బాడసింగారంలో ఏదో మంచి పొజిషన్లో ఉన్నాడు. మన మల్రెడ్డి రంగారెడ్డి గారికి ప్రధాన అనుచరుడు అంట, చాలా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు. ఆయననే దాని పక్కన ఆయన భూమి లేదు ఏమి లేదు కానీ ఏదో ఫేక్ డాక్యుమెంట్ ఏదో అరాకొర అమ్ముతూ ఉంటుంది, డబ్బులు ఇచ్చి కొనుక్కొని ఆ డాక్యుమెంట్లు ఆ రికార్డులు అలా పేర్లు లేవు. ఫేక్ డాక్యుమెంట్లు ఏదో సృష్టించి ఈ అధికారులతో కుమ్మక్కయ్యి ఈ భూమి ప్రీకాస్టింగ్ వాళ్ళు కులగొట్టి దాన్ని మట్టేసి కప్పేసి దాని గురించి కంప్లైంట్ ఇస్తే కూడా ఇక్కడ సిఐ గారు పట్టించుకోరు. సిఐ గారిని మాకు అన్యాయం జరిగింది అని చెప్పేశానని కంప్లైంట్ ఇస్తే మీ డాక్యుమెంట్లు ఏవో తీసుకురా అని చెప్పేశానని తీసుకొని వచ్చి చూసి అవతల పైన చర్యలు తీసుకోవాలి. ఇక సార్ని మేము కూడా అడగలేం. ఇక డీసీపీ గారి దగ్గర నుంచి నోటీసులు ఉన్నది అని చెప్పేశానని చెప్పగానే చెప్పారు సార్ కూడా. ఇక్కడ డీసీపీ గారి దగ్గరికి ఎందుకు పోతుంది? కంప్లైంట్ ఇస్తే పట్టించుకోకుండా మొత్తం ఇలా నాయన తాత ముత్తాత రికార్డులు తీసుకురమ్మని చెప్పేసి సిఐ గారు ఎంఆర్ఓ గారికి ఎందుకు పంపిస్తారు? అసలు ఎంఆర్ఓ గారు దీని గురించి ఎందుకు చర్యలు తీసుకోవట్లేరు? ఇక్కడ అంతమంది ఈ విషయం పైన వాళ్ళు కోర్టుకి మా భూమి అని చెప్పేసి నేను చిల్లర వల్ల పేపర్లు సృష్టించుకొని పోతే కూడా కోర్టు ఈయన మొట్టికాయలు వేసింది. అదే మీరు పేపర్లలో ఏం లేవు, ఈ భూములు ఎక్కపోనికి అన్ని సృష్టించారని చెప్పేశారని వాళ్ళు వేసిన పిటిషన్ కొట్టేసింది. ఇలా ట్విస్ట్ ఏంటంటే ఈ దీంట్లో శాంతప్ప, కొత్తపల్లి జైపాల్ రెడ్డి, మైరెడ్డి అభిషేక్ రెడ్డి, సన్నాం రంగారెడ్డి, మైరెడ్డి అభిషేక్ రెడ్డి, సన్నాం రంగారెడ్డి, ఇంకొక అతను మైరెడ్డి సాయి తేజ్ కుమార్, సన్నాం రామరెడ్డి. ఇక ఈ 4 ఉన్నారు. ఈ 4కి మొట్టికాయలు వేసి కూడా కేసు కొట్టేసి మరి వీళ్ళు ఇన్ని రోజులు ఎదురు చూసి ప్రభుత్వం రాగానే ప్రజాపాలన అని చెప్పేసి పెద్ద పేరు పెట్టి ప్రజల బీసీల భూములు ఎట్లా మింగుదామని చెప్పి ఎదురు చూస్తున్నారని అడుగుతున్నాం మేము. ఎమ్మెల్యే గారు నోటీసులో లేదా ఇది? ఎమ్మెల్యే గారికి వీళ్ళ వాదన బాగా వినిపిస్తలేదు అంటున్నాం. ఒక్కొక్కరు 1 గంట 2 గంటల భూమి ఉంటే కూడా తట్టుకోలేకపోతారు. మీరు సరిపోయా మీ దాని ఉన్న పైసలు, మీ దాని అనుచరులు కూడా 1,000 కోట్లు సంపాదించాలా? మీకు ఓట్లేసిన పాపానికి వాళ్ళ మెల్లైన పుస్తకాలు కూడా మీకు అప్పచెప్పాలా? మీరు మల్రెడ్డి రంగారెడ్డి గారు ఖచ్చితంగా మీరు దీన్ని లోతుగా పరిశీలించాలి. ఇది ముమ్మాటికి బీసీల భూ దోపిడీ. ఇక్కడ దోపిడే, అక్కడ పోతే అక్కడ దోపిడే. ఎవరన్నా రాష్ట్రంలో ఏం జరుగుతుంది అసలు? అంతమంది నిజంగా కూడా సస్యశ్యామలం కూడా రాష్ట్రము ఏదో రాజకీయ పంచాయతీ మాత్రమే వచ్చింది గత ప్రభుత్వం వాళ్ళు అక్కడిక్కడ. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక ఇక మళ్ళీ వస్తామో రామో అని చెప్పేసానని ఇక్కడ మొదలుకుంటే ఇటు విజయవాడ అయ్యేకి మొదలుకుంటే ఇక్కడ నానక్రం కూడా కోకాపేట మొత్తం దోపిడే. గరీబోనికి భూమి ఉండొద్దు, ఏమున్నా మాకే రావాలి భూమి అంటే ఎక్కడ అన్యాయం ఇది? అంటే బీసీలు భూములు అనేదే ఉండొద్దా? ఇంత పాపం అంటున్నాము. ఒక పద్మశాలి బిడ్డ, ఒక కుర్ర బిడ్డ వాళ్ళు ఏదో భూమి కొనుక్కుని అమ్ముకున్నారు. అవసరం ఉంది అప్పుడప్పాలు భూమి అమ్మినాడు, అమ్మిండు. కొనుక్కున్నాడు ఏదో నా పిల్లలకు అలకీరుకుంటుందని చెప్పి అప్పసప్ప తీసుకున్నాడు. మరి 20 ఏళ్ళ అసలు ఎక్కడ ఉంది అవతల ఇండియాలో పెట్టకుండా? ఎన్నరో సుదర్శన్ రెడ్డి గారు అడిగితే సమాధానం లేదు. అంతకుముందు అబ్దుల్లాపూర్ మండల్లో ఎన్నరో గారు ఏమైంది? ఆ సెగ ఇంకా తగ్గనే లేదు. అయినా కూడా మళ్ళా దోపిడీ మొదలలేదు. ఎక్కడ పాలన ఉంది? ప్రజాపాలన అని చెప్పి పేరు పెద్దగా పెట్టి
మొత్తం వేల ఎకరాలు దోచుకుంటారు. అందుగురించే దయచేసి మీడియా సోదరులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ భూ అరాచకాల గురించి నిజంగా కూడా ప్రభుత్వం కనువిప్పయ్యేలా విధంగా, ప్రభుత్వానికి ఇది చేరే విధంగా పాపం రేవంత్ రెడ్డి గారికి ఏం తెలుసు ఈ కింద బకాసు ఇట్లా దోచుకుంటున్నది. అందుగురించే ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ కింద భూ బకాసులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరి పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. బీసీలో ఎస్సీలు బీసీలు భూములు ఉండొద్దు అని చెప్పేసి మీరు కంకరం కట్టుకోలేదు కదా. కాబట్టి దయచేసి ఈ అబ్దుల్లాపూర్ మీరు మండల్ తారామతిపేట గ్రామానికి సంబంధించినటువంటి కిరణ్ వాళ్ళు వాళ్ళ భూమి వాళ్ళకు రావాల్సిందే. వచ్చేదాకా ఎంత దూరమైనా కూడా పోరాటం ఆగదు. మేము వాళ్ళకు మద్దతు, సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. వాళ్ళ భూమి ఇప్పించేదాకా కూడా ముఖ్యమంత్రి కూడా కలిసి ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ నాయకులు వాళ్ళపైన కూడా చర్యలు తీసుకునే విధంగా మా పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇప్పుడు బీసీ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు విజయ్ గారిని మాట్లాడుకోవచ్చు. ఈరోజు అబ్దుల్పూర్ మెట్ తారామత్పేట్ విలేజ్లోని 36వ సర్వే నెంబర్లో జరుగుతున్నటువంటి భూ దోపిడీ గురించి ఈ పత్రికా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ భూమి 36వ సర్వే నెంబర్లో ఉంది. అయితే ఇందులో విషయం ఏంటంటే 36వ సర్వే నెంబర్లో గత 2005వ సంవత్సరంలో 2 ఎకరాల 32 గుంటల భూమిని తీయడం జరిగింది. 6 ఎకరాల 4 గుంటలలో. మిగతా భూమి మన కృష్ణ శ్రీనివాస్ అనే అతని మీద ఉండే. వాళ్ళ కొడుకులు ఎవరైతే ఉన్నారో కిరణ్ సగర్ అనే మీద ఉండే 2 ఎకరాల 4 గుంటలు ఉండే. గతంలో ఎకరం భూమి అమ్ముకున్నారు. ఇప్పుడు ఎకరం 4 గుంటల భూమి గత 2005 నుంచి వెళ్ళి కంటిన్యూషన్ ఉంది. అంతకుముందు వాళ్ళ తండ్రులు తాత నుంచి వెళ్ళి కంటిన్యూషన్ గా ఉండే. గత డిసెంబర్లో 2020లో ఎకరం 4 గుంటల భూమిని కిరణ్ చిలువేరు అనే అతనికి అమ్ముకోవడం జరిగింది. అట్టి భూమిని అప్పుడు కొన్నప్పుడు కొనే ముందు కొనాల్సినటువంటి కిరణ్ చిలువేరు గారు ఎంఆర్ఓ అని కలిశారు. దానికి సంబంధించిన స్కెచ్లు ఎంఆర్ఓ అని ఇచ్చిండు. అప్పుడు ఓఆర్ఆర్ ఉన్నదని మాత్రం ఎవరు చెప్పలేదు. కొన్న తర్వాతకి 2026 మార్చిలో ఓఆర్ఆర్ లో ఉంది అని చెప్పేసి ప్రొవిజన్ లిస్ట్ లో పెట్టడం జరిగింది. అయితే ఇదే విషయమై కొనుగోలుదారునటువంటి బీసీలు అయినటువంటి మన కిరణ్ చిలివర్ గారు ఎంఆర్ఓ గారి దగ్గర పోవడం జరిగింది. పోయినప్పుడు ఎంఆర్ఓ గారు ఇది ప్రొవిజన్ లిస్ట్ లో పెట్టినాం, ఇది ఓఆర్ఆర్ లో ఉంది అని అంటాడు. మేము ఒకటే ఎంఆర్ఓ గారిని ప్రశ్నించినాం, సూటిగా ప్రశ్నించాలనుకుంటున్నాం. ఓఆర్ఆర్ అనేది 2020లో జరిగింది. 2005లో జరిగింది. 2005, 2026కి ఎంత తేడా ఉంది? 20 ఏళ్ళ తేడా ఉంది. ఒకవేళ 2025లో భూమి పోయిందా పోలేదా అని చెప్పేసి ఎంఆర్ఓ నడుతూ భూమి పోయింది అంటాడు. భూమి పోయినప్పుడు భూమితో పాటు పట్టాగిట్లా తీయాల్సిన బాధ్యత ఎంఆర్ఓ ఉంటుంది కదా. ఆనాడు ఎవరున్నారో వాళ్ళదే ఉంటుంది కదా. మీరు తప్పు చేసినప్పుడు నిజంగా భూమి ఉన్నది అని చెప్పేసి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రభుత్వ పేపర్లను నమ్మి భూభారతిని నమ్మి కొన్నటువంటి కొనుగోలుదారుడు ఏ విధంగా నష్టపోతాడో ఎంఆర్ఓ గారు సూటిగా చెప్పాలి. ఎందుకంటే ఒకవేళ తీస్తే ఆనాడే తీసేయాలి. మీరు తప్పులు చేసినప్పుడు భూభారతిని నమ్ముకొని పేపర్లను నమ్ముకొని అధికారులను నమ్ముకొని కొన్న కొనుగోలుదారుడు ఏ విధంగా నష్టపోతాడో చెప్పాల్సిన బాధ్యత ఎంఆర్ఓ మీద ఉంది. కానీ ఎంఆర్ఓ ఏం చెప్తాడంటే ఇది మీరు పోయిందా ఎవరు పోయిందో తెలుస్తలేదు, మేము చెక్ చేస్తాం అది అని చెప్పి అది తప్పించుకునే ధోరణిలో ఉన్నాడు. కాబట్టి ఇప్పటికైనా ఆలోచన చేయాలి. ఇది బీసీలు అమ్ముకున్న భూమి, కొన్న భూమి. బీసీలు భూములు కొనొద్దా, లేకపోతే అమ్ముకోవద్దా, లేకపోతే దాని వెనక ఎవరో పెద్దలు ఉన్నారు అంటున్నారు. ఆ పెద్దల కోసం పేదలను బలి చేస్తారని అడుగుతున్నాం. పెద్దల సంతోషం కోసం, పెద్దల్ని సంతోష పెట్టడం కోసం పేదలను బలి చేస్తారా? బీసీలు బాగుపడొద్దా, బీసీలు భూములు కొనొద్దా అని చెప్పేసి సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఎందుకైనా ఇప్పటికైనా ఆలోచన చేయాలి. 36వ సర్వే నెంబర్లో వీళ్ళ భూమి ఎక్కడున్నది? సెకండ్ బిట్ ఉంది. ఒకవేళ ఓఆర్ఆర్కే పోవాలని మీ నిబంధనల ప్రకారమే ఉంటే ముందలున్న భూమి పోయినాక కదా వెనక రావాల్సింది. ముందలున్న భూమి పోకుండా వెనక భూమికి ఎట్లా వస్తారు? అంటే పెద్దల ప్రోద్బలం ఉంటే
ఎక్కడైనా ఓఆర్ఆర్ నీ ఇష్టం ఉన్న చోట నీ ఇష్టం ఉన్న ప్లేస్లలో ఓఆర్ఆర్ భూమి ఉందని మీరు అనగలుగుతారా? కాబట్టి ఇప్పటికైనా ఆలోచన చేయండి. ఇది తప్పు దూరంలో పోతున్నారు. ఇందులో పెద్ద రాష్ట్రం ఉన్నా, ఎంత పెద్దవాళ్ళు ఉన్నా పేదోళ్ళను లాగుకుంటే భవిష్యత్తులో ఎంఆర్ ఆఫీస్ ముట్టడి చేస్తాం. సిఐ గిట్ల దీని మీద చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. మేము దాంట్లో ఆల్రెడీ ప్రొవిజన్ లిస్ట్ లో పెట్టారు. ప్రొవిజన్ లిస్ట్ లో పెట్టడం 100% తప్పు కాబట్టి దాన్ని తక్షణమే తొలగించాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా వీళ్ళ ప్రహరీ గోడ ఏదైతే ఉందో ఇది గత 10 ఏళ్ళకి వెళ్ళి ప్రహరీ గోడ ఉంది. ఆ ప్రహరీ గోడని కూల్చేసినటువంటి జయపాల్ రెడ్డి, శాంతప్ప, మిగతా ఎవరైతే ఉన్నారో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సిఐ గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. సిఐ గారు దీని వెనుక డీసీపీ ఉన్నారు, పెద్దలు ఉన్నారు అని చెప్పేసి ఆయన చురుకగా చిన్నతనంగా మాట్లాడడం, మేము పోతే రెస్పాన్స్ ఇవ్వకపోవడం, కొంచెం ఆయన ఇట్లా అట్లా చేస్తున్నారు. కాబట్టి దీని మీద తక్షణమే సరైన చర్యలు తీసుకోకపోతే బీసీ సంఘం ఆధ్వర్యంలో మా అధ్యక్షుడు జారసిన నేతృత్వంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని తెలియజేస్తాము. అబ్దులాపూర్ మెట్టు మండలంలో అనేక రోజులు, ఒక రోజు కాదు దాదాపు సంవత్సర కాలంగా మా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. సర్వే నంబర్ 36లో ఇక్కడ సింపుల్ గా చెప్పాలంటే మొత్తం 6 ఎకరాల భూమిలో అప్పుడు 2005లో 2.31 గుంట ఓఆర్ఆర్ తీసుకోరు. 2005లో తీసుకున్న తర్వాత మిగిలిన ఈ 4 ఎకరాల చిల్లర ఏదైతుందో అది వీళ్ళ వంశపార్యపరంగా వచ్చినది. వచ్చిన భూమిని 2026లో ప్రొహిబిషన్ లిస్ట్ లో పెడతాడు. ఆ ప్రొహిబిషన్ కూడా ఎట్లా పెడతారంటే ఈ మ్యాప్ చూడండి మీరు క్లియర్ కనిపిస్తుంది. ఇక్కడ ఒక అదర్సు, ఒక ఆధిపత్య వర్గానికి చెందిన కులమైన భూమి ఏమో ఓఆర్ఆర్ బఫర్ జోన్ పక్కన ఉంటుందేమో ఇది ప్రొహిబిషన్ లిస్ట్ ఉన్నది. దాని తర్వాత ఇంకో బిట్ ఉంటుంది, అది ప్రొహిబిషన్ లిస్ట్ ఉన్నది. మూడోది అంటే దాదాపు దానికి చాలా దూరంలో ఉంటే దీన్ని ప్రొహిబిషన్ లిస్ట్ లో పెడతారు. 2026లో పెడతారు. గౌరవ కలెక్టర్ గారిని కలుస్తారేమో ఆర్డీఓ గారికి రాసిన ఆర్డీఓ రిపోర్ట్ రాని అంటారు. ఆర్డీఓ గారిని కలుస్తారేమో ఎంఆర్ఓ గారు అంటారు మా చేతుల్లో పని, కాకపోతే ఇది వేరే వాళ్ళ ఒత్తిడి ఉన్నది అంటే వేరే వాళ్ళ ఒత్తిడి ఉందని చెప్పి అసెంబ్లీ రాసిస్తా వాళ్ళకు, లేదా చార్మినార్ రాసిస్తావా? ఈ రెవెన్యూ సంస్థలో పనిచేసే ఎంఆర్ఓలు కానీ ఆర్డీఓలు కానీ కనీసం విఘ్నత లేకపోతే ఎలా? సదరు ఎంఆర్ఓ ఎవరైతే ఉన్నారో ఈ సుదర్శన్ రెడ్డి గారిని మా కిరణ్ గారు కొనే ముందు వీళ్ళు పద్మశాలి నేతన్న కుటుంబానికి సంబంధించిన వాళ్ళు వీళ్ళు స్వయంగా వెళ్ళి అడగడం జరిగింది. అయ్యగా ఇది కొనుక్కోవచ్చా, దీనికి ఎటువంటి అడ్డంకులు ఉన్నాయా, దీంట్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అంటే లేదు అని చెప్పి దాదాపు ₹1,00,000 చలాన్ కట్టి స్వయంగా సుదర్శన్ రెడ్డి గారే రిజిస్టర్ చేయడం జరిగినది. రిజిస్టర్ చేసిన కొద్ది కాలానికే అంటే ఈ గ్రామస్తుల పేరు నుంచి ఏదైతే ఈ మా కిరణ్ గారు అమ్మిన వారు ఉన్నారో ఉత్తర కులానికి చెందిన వారు, సగర సంఘానికి చెందిన వారు, వారు పేరు మారంగానే వీళ్ళు వాంటెడ్లీ అంటే వీళ్ళు ఒక నకిలీ డాక్యుమెంట్ పెట్టుకొని ఎమ్మెల్యే గారు మరి దీనికి ఎంతవరకు ఎమ్మెల్యే గారికి సంబంధం ఉందో మాకు తెలియదు. ఎమ్మెల్యే గారు కూడా దీనిపైన ఖచ్చితంగా సమాధానం చెప్పారు. ఎందుకంటే మీరు బద్నాం రావద్దని మేము కూడా కోరుకుంటున్నాం. మీరు మీ కుమారుని పేరు వస్తున్నది, అదేవిధంగా జయపాల్ రెడ్డి ప్రధాన అనుచరుని పేరు వస్తున్నది. ఎందుకంటే రికార్డుతో కానీ దొక్కాడని బీసీ కుటుంబాలు వాళ్ళకు 100 ఎకరాలు లేవు, కొన్నేళ్లకు అమ్మిన 100 ఎకరాలు లేవు. ఏదో కాయ కష్టం చేసుకొని తాతల ఆస్తి వచ్చిన దాంట్లో 1 ఎకరం ఆయన అమ్ముకున్నాడు కొనుక్కున్నాడు కూడా చాలా నిరుపేద కుటుంబం. అయినప్పటికీ మీరు ఇన్ని ఇబ్బందులు పెట్టుకుంటా క్లియర్ గా మ్యాపులు ఉన్నాయి, మీరు గోడలు కూడా కొడతారు. అర్ధరాత్రి వచ్చి మ్యాపులు అర్ధరాత్రి వచ్చి ఇష్టరాజ్యం కొత్త పాస్ పుస్తకాలు వచ్చినాయి, పాత పాస్ పుస్తకాలు వచ్చినాయి. వీరి దగ్గర లేనంటూ డాక్యుమెంట్ అనేది లేదు, అన్ని డాక్యుమెంట్ ఉన్నాయి లీగల్ గా. వీళ్ళకి లేని ఏంటంటే కులబలం లేకపోవడం, ఎమ్మెల్యేల బలం లేకపోవడం, బీసీ కులంలో పుట్టడమే పాపమా అని చెప్పి నేను ఇక్కడ మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. అదేవిధంగా పోలీస్ శాఖ వారు కూడా వీరి వైపు ఉన్నది ఎంతవరకు సమంజసమని అడుగుతున్నా. ఒక గోడ కూడా కొట్టి దాదాపు 15-16 సంవత్సరాల నుంచి కిరణ్ వాళ్ళు గోడ కాంపౌండ్ వాళ్ళు కట్టుకుంటే అక్రమంగా గోడ కూడా కొడితే వారిపైన యాక్షన్ ఎందుకు తీసుకుంటలేదు అని చెప్పి ఇక్కడ నుంచి మేము ప్రశ్నిస్తున్నాం. మేము ఖచ్చితంగా ఏదైతే మీరు ప్రొహిబిషన్ లిస్ట్ లో ఓఆర్ఆర్ లిస్ట్ లో పెట్టారో ఓఆర్ఆర్ లిస్ట్ చేసినప్పుడే 2005లోనే దానికి టంచ్ ఇచ్చారు. ఆ టంచ్ ప్రకారం ఎన్ని మీటర్ల దూరంలో ఓఆర్ఆర్ పోయింది, లెఫ్ట్ కి ఎంత పోవాలి, బఫర్ జోన్ తర్వాత ఎంత పోవాలి, రైట్ ఎంత పోవాలి, కాంపన్సేషన్ ఎవరికి ఇస్తామనేది పూర్తి వివరాలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. ఎక్కడా లేని ఇప్పుడు ఈ గ్రేటర్ చుట్టూ ఉన్న ఓఆర్ఆర్ చేసి కేవలం తారమతిపేటలో సదరు ఎమ్మెల్యే వ్యక్తి ఏదో ఫేక్ డాక్యుమెంట్ కొనుక్కొని ఆ ఫేక్ డాక్యుమెంట్ ద్వారా ఇట్లాంటి
బలహీనుల యొక్క భూములు గుంజుకుంటాం, వీరికి ఎవరు లేరు, దిక్కుమొక్కు లేదంటే ఊకునే ప్రసక్తి ఉండదు. ఖచ్చితంగా బీసీ సంక్షేమ సంఘం అండగా ఉంటుంది. మా ఆఫీస్కి వచ్చి మమ్మల్ని కలవడం జరిగింది. ఖచ్చితంగా మేము అన్ని న్యాయపరంగా అన్ని చెక్ చేయడం జరిగింది. మా నాయకులు కూడా అక్కడ ధర్నా చేశారు. ధర్నా చేసినప్పుడు ఎంఆర్ఓ గారు అంటారు, అవును పలానా వ్యక్తికి ఏం భూమి లేదు, అయినప్పటికీ మిమ్మల్ని దౌర్జన్యంగా కూలగొడుతున్నారు. ఎంఆర్ఓ స్టేట్మెంట్ ఇస్తాడు. అయినా పోలీసు వారు ఆ ఎదుటి వ్యక్తి పైన ఎఫ్ఐఆర్ చేయరు. గౌరవ పోలీస్ శాఖను కూడా మేము కోరుతున్నాం. ఖచ్చితంగా ఈ కిరణ్ ఎవరైతే కిరణ్ అన్యాయం చేశారో వారిపైన చర్యలు తీసుకోవాలి. మీరు న్యాయపరమైన చర్య తీసుకొని భూమి కిరణ్ దా లేకపోతే వాళ్ళదా అనేది మాకు ఎంఆర్ఓ తెలుస్తారు, రెవెన్యూ తెలుస్తుంది. కానీ మీరు అన్యాయంగా అక్రమంగా పదుల సంఖ్యలో వాళ్ళు వచ్చి గోడలు కూడా కొడుతుంటే మీరు చర్యలు తీసుకోకపోవడం ఎంతవరకు సమంజసమని మేము అడుగుతున్నాం. అదేవిధంగా ఎంఆర్ఓ గారిని ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. ప్రజాపాలన అంటే కబ్జాలు చేసుడా, ప్రజాపాలన అంటే ధైర్యంగా భూములు గుంజుకుడా, ఇది ఎక్కడి ప్రజాపాలన? రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. సదరు మీ అధికారి సుదర్శన్ రెడ్డి అన్యాయంగా అక్రమంగా భూములు గుంజుకుంటుంటే మీరు ఏం చేస్తున్నారు? సంవత్సర కాలంగా మేము కలెక్టర్ కలిసి కలెక్టర్ పట్టించుకోరు, ఆర్టీఓ గారు పట్టించుకోరు, ఎంఆర్ఓ ఎక్కడ పోవాలి? పోవాలండి నీళ్ళున్న బయట దీనికి సవాల్ నైళ్ళు అంటే వాళ్ళని ఆత్మహత్య చేసుకోమని ప్రేరేపిస్తున్నా మీరు? ఖచ్చితంగా నేను ఇక్కడి నుంచే చెప్తున్నా, ఎవరు కూడా భయపడదు. ఇంతకుముందు మా సోదరు కొన్నాయి చెప్తున్నా, ఆత్మహత్య కాదు, వారి గల్లాబట్టి గుంజుకొచ్చి మీ భూమి మీకు ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం. ఇది రాష్ట్రంలో ఉన్నాం, మనం అటవీ ప్రాంతంలో ఎడారిలో లేము. ఇక ప్రభుత్వం ఇచ్చింది కదా, ప్రభుత్వం ఇచ్చిన భూములు మీరే ఇస్తారు, టంచు మీరే ఇస్తారు, స్కెచ్లు మీరే ఇస్తారు, ప్రొహిబిషన్ లో ఎట్లా ఇస్తారని చెప్పి మీకు ప్రశ్నిస్తున్నాం. ఖచ్చితంగా ప్రొహిబిషన్ మిషన్ తీసేయాలి, వీరి భూమి వీరికి ఇప్పియాలి. లేని పక్షంలో ఖచ్చితంగా పెద్ద ఎత్తున రెవెన్యూ శాఖను కూడా ముట్టడిస్తాం, లేదా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని అడుగుతాం. ఎందుకంటే వారి దృష్టికి పోయిందో లేదో. కాబట్టి ఎమ్మెల్యే గారు మీ అనుచరుల పైన మీ కుమారుల పైన వస్తున్న ఆరోపణలను మీరు ఖండిస్తారా లేకపోతే నిజమని చెప్తారా మీరు చెప్పాలి. ఎందుకంటే మీరు ఇలాంటి పనులు చేయాలని మేము భావిస్తున్నాం. మీరు చేసే వాళ్ళు మేము అన్యాయంగా గుంజుకుంటామంటే ఇక మీ ఇష్టం. ప్రజాస్వామ్యంలో మంచి మంచి దౌర్జన్యాలు చేసే వాళ్ళే పోయారు. మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని చేయాలి. ఖచ్చితంగా మేము కలెక్టర్ గారు నారాయణ రెడ్డి గారిని కోరుతున్నాం, మీరు ఎందరో ఈ ప్రొహిబిషన్ లిస్టు తీశారు. ఎందుకంటే మీ దృష్టికి మేము పలుమార్లు తీసుకొచ్చాం. కాబట్టి మీరు బీసీ కుటుంబంలో ఒక సగర కుటుంబానికి చెందిన వారు, ఒక పద్మశాలి కుటుంబానికి చెందిన వారికి న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నాం. ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత భూ కబ్జాలు పెరిగిపోయినాయి. ఇందిరమ్మ పాలన అని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ పాలన కాదు, భూ కబ్జాల పాలన అనేది నిరూపితమవుతుంది. భూ కబ్జాలు రెండు తీర్లు చేస్తున్నారు. ఒకటి పరిశ్రమల పేరు మీద, ఇండస్ట్రీస్ పేరు మీద, అదేవిధంగా ఫ్యూచర్ సిటీ పేరు మీద, ఇంటర్నేషనల్ మార్కెట్ల పేరు మీద ఈ రకమైనటువంటి కొత్త కొత్త ఎత్తుగడలతో, కొత్త కొత్త పదాలతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత బహుజనుల భూములను అక్రమంగా గుంజుకుంటున్నారు. ఒక పద్ధతి ప్రభుత్వమే కబ్జాకోరుగా మారి ప్రభుత్వమే ఓవైపు పేదల భూములు లాక్కుంటుంటే, ఇలా ఆవు చేన్ల మేస్తే దూడ ఒడ్డున మేస్తుందా? ఆవు చేన్ల మేస్తే దూడ ఒడ్డున మేయరు. కాబట్టి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలే పరోక్షంగా భూ కబ్జాలు చేస్తుంటే ఇక ప్రత్యక్షంగా మాకెదురు ఎవడు? మేము భూ కబ్జాలు చేస్తే ఎవడేం చేస్తాడు? ముఖ్యమంత్రి మా కులమే, హోంమంత్రి మా కులమే, డీజీపీ మా కులమే, సైబరాబాద్ కమిషనర్ మా కులమే, మల్కాజ్గిరి కమిషనర్ మా కులమే, డీసీపీలు మా కులమే, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ మా కులమే, అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డి మా కులమే, ఆర్డీఓ శ్రీనివాస్ రెడ్డి మా కులమే, ఎంఆర్ఓ మా కులమే. అంటే కింది స్థాయి నుంచి ఎంఆర్ఓ నుంచి ముఖ్యమంత్రి వరకు, డీసీపీల నుంచి డీజీపీల వరకు, అదేవిధంగా ఎమ్మెల్యే నుంచి ముఖ్యమంత్రి వరకు, ఎమ్మెల్యే కూడా మా కులమే. ఎమ్మెల్యే
మా కులమే, ఎంపీ మా కులమే, హోం మంత్రి మా కులమే, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మా కులమే, ముఖ్యమంత్రి మా కులమే. ఇక మాకు అడ్డోళ్ళు కోర్టులు చెప్తే ఏ పేదల భూముల జోలికి పోద్దని కోర్టులు చెప్తే కోర్టుల ఆర్డర్ను మేము ఒబే చేయం, కోర్టుల తీర్పులను మేము అమలు చెయ్యం. బరితెగింపు మాటలు. అదేవిధంగా పోలీసు వాళ్ళు కూడా ఎట్టయిపోయారంటే అధికార పార్టీ ఏం చెప్తే గదే చట్టం గదే రూల్. నేను పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి న్యాయం చేయాల్సినటువంటి మీరు ఇలా మొన్నటిదాకా టీఆర్ఎస్ పార్టీ ఉంది, ఇలా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, రేపు ఇంకో పార్టీ వస్తుంది. కానీ కానూలు అనేది ఉంటుంది కదా, చట్టం అనేది ఉంటుంది కదా, రూల్ ఆఫ్ లా అనేది ఉంటుంది కదా. అవన్నీ ఎందుకు బొంద పెడుతున్నారు? ఎందుకు మీరు చట్టాన్ని చేతిలో తీసుకుంటున్నారు? ఎందుకు కబ్జా కౌరులను కాపాడుతున్నారు? ఇలా మా ఆఫీస్కు ఒక్కొక్కరు వచ్చి రైతులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఏడుస్తుంటే ఎంత బాధ అనిపిస్తుందంటే వాళ్ళకి ఎక్కడ చెప్పుకోవాలనో ఒక ప్లాట్ఫామ్ లేదు, వాళ్ళని రక్షించే నాదుడు లేదు. ఈ కబ్జా కోర్లు ఒక మూట, రాష్ట్రంలో ఒక బడా మూట, ఆ బడా మూట అంతా రాష్ట్రంలో చోటా మూటలను కలుపుకొని భూ కబ్జాలకు తెగబడుతున్నారు. ఇవాళ ఫ్యూచర్ సిటీ పేరు మీద 50,000 ఎకరాలు బీసీ ఎస్సీ ఎస్టీల భూములు కొట్టేసారు. ఫార్మాసిటీ పేరు మీద 30,000 ఎకరాలు కొట్టేసారు. ఫ్యూచర్ సిటీ మీద 50,000 ఎకరాలు కొట్టేస్తే ఫార్మాసిటీ పేరుతోటి 30,000 ఎకరాలు కొట్టేసారు. మళ్ళీ రోజుకొక ఈ మధ్యనే వస్తుంది, టిఆర్ఎస్ వాళ్ళు ముఖ్యమంత్రి తమ్ముడు కబ్జా చేసిండు, ఇది ఆయన కంపెనీకి 5 ఎకరాలు కేటాయించిండు, ఇంకొక ఆయన 10 ఎకరాలు కేటాయించిండు. అంటే మేము కేటాయించొద్దా అని ఓడు అంటే భూములు వాళ్లకు వాళ్ళు అగ్రకులాలు ఎట్లా పంచుకుంటారు అంటే ఇవాళ చూస్తే గాని అర్థం కాదు. ఈరోజు ప్రధానంగా అందులో భాగంగానే భూ కబ్జాలో జరుగుతున్న పరంపరలో భాగంగానే ఈ హైత్నగర్ మండలం తార్మాజ్పేటలో జరుగుతున్నటువంటి ఓ భూ కబ్జా. నేను అంటున్నా, దీని మీద మేము నిజ నిర్ధారణ కమిటీ వేస్తాం. ఒక రిటైర్డ్ జడ్జి తోటి, ఒక రిటైర్డ్ ఐఏఎస్ తోటి, ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ తోటి ఒక నిజ నిర్ధారణ కమిటీ వేస్తాం. 2-3 రోజుల్లోనే ఫీల్డ్ మీదకి పంపిస్తాం వాళ్ళని. ఏం జరిగిందో వాస్తవాలు చెప్పమంటాం. మీరు కనుక బీసీల భూములను కబ్జా చేసినట్టు తేలితే బిడ్డ ఎవ్వరిని వదిలిపెట్టం, గుర్తుపెట్టుకోండి. ఈరోజు నేను అంటున్నా, ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా, ఈ అభివృద్ధి పేరు మీద, పరిశ్రమల పేరు మీద, భూ కబ్జాల పేరు మీద, భూ కేటాయింపుల పేరు మీద ఏ కులాల భూములు ఎన్ని పోయినాయో దీని మీద శ్వేతపత్రం విడుదల చేయాలి. ఎవరి భూములు పోతున్నాయి? అసలు హైదరాబాదు రంగారెడ్డిలో ఉన్న భూములు మొత్తం బీసీ ఎస్సీ ఎస్టీలే. పాపం దళితుల కంటే భూములే లేవు, ఎక్కడో ఎకరో అరెకరం ఉంటాయి. హైదరాబాదు దాని చుట్టుపక్కల రంగారెడ్డి జిల్లాలో ఉన్న భూములన్నీ ఎవరి బీసీలై. కూరగాయలు పండించడం, పూలు పండించడం, ద్రాక్ష తోటలు వేసినాం, మాకు బర్రెలను మేపుకోవడానికి, గొర్రెలను మేపుకోవడానికి, అదేవిధంగా ఇవాళ పశువులను మేపుకోవడానికి, మేము గడ్డి పెంచడానికి హైదరాబాదు రంగారెడ్డి భూములన్నీ బీసీలే. మరి ఇవాళ పామ్ హౌజులు, పాలి హౌజులు, గెస్ట్ హౌజులు, హిల్స్లు మొత్తం కబ్జా చేసిన భూములన్నీ ఎవరి? దయచేసి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి, అంటే హైదరాబాద్ తెలంగాణ హైదరాబాద్ సంస్థానం నుంచి ఇప్పటి వరకు అవి ఎవరి భూములుండే, ఎవరి చేతులకు వెళ్ళిపోయినాయో లెక్కలు దిగాలి. రేవంత్ రెడ్డి గారు అంటున్నారు కదా, రేవంత్ రెడ్డి గారు ఏమంటారంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎన్ని రిజిస్ట్రేషన్లు జరిగినాయో
ఎన్ని రిజిస్ట్రేషన్లు జరిగినాయో, ఎన్ని అవకతవకలు జరిగినాయో గత 10 ఏళ్ల కాలం ఉన్నటువంటి భూముల వివరాలన్నీ ఇవ్వమంటున్నాడు. మేము స్వాగతిస్తున్నాం. కానీ రేవంత్ రెడ్డి గారు గత 10 సంవత్సరాల పాలనలో ఉన్నటువంటి భూముల వివరాలు వద్దు. మన తాతల కాలం నుంచి ఇప్పటి వరకు ఎన్ని భూములు రిజిస్ట్రేషన్లు అయినాయి, ఎన్ని లావాదేవీలు అయినాయి, ఎవరి చేతిలో భూమి ఉండే, ఆ ఎవరి చేతి నుంచి ఎవరి చేతిలో మారినాయి. 1948 నుంచి తెలంగాణ రాష్ట్రం భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన సంవత్సరం తర్వాత ఏర్పడ్డది. కాబట్టి 1948 నుంచి 2026 వరకు అసలు భూములు ఎవరి చేతిలో పోయినాయి, ఎవరు కబ్జాలు చేసిరు, ఎవరు పరిశ్రమల పేరు మీద దోసుకున్నారు, ఎవరు ఫిలిం సిటీల పేరు మీద దోసుకున్నారు, ఎవరు ఫార్మాసిటీల పేరు మీద దోసుకున్నారు, ఎవరు జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ పేరు మీద దోసుకున్నారు. ఇవాళ నిక్కు తేల్చాలి బిడ్డ. ఎవరిని వదిలిపెట్ట మీరు ఏమనుకుంటున్నారు? ఏం తమాషాలు చేస్తురా? ఇలా హయత్ నగర్ లో భూమి బీసీల భూముల మీదకి రావడానికి ఎంత కండకావరం, ఎంత మదం. అధికారులకు చెప్తున్నా, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. మీరు చూసారు, మీడియా మిత్రులందరూ చూసారు, ఈ మధ్యన చాలా మంది షేర్ చేసుకున్నాం. రాష్ట్రంలో ఎంత అవినీతి అధికారులు ఉన్నారంటే ఎవరిని ఏసీబీ రైడ్ చేసినా 100 కోట్ల కంటే తక్కువ దొరుకుతుంది. నా దగ్గర పేపర్ క్లిప్స్ ఉండే, ఈనాడులో వచ్చింది. అవినీతి పరులు ఏ అధికారిని ఏసీబీ రైడ్ చేసినా పరుపుల కింద పెట్టుకొని కట్టలు వండుకుంటున్నారు. ఇట పాల్ సీలింగ్ లో కట్టలు పెట్టుకుంటున్నారు. లాకర్ తెరిస్తే కుప్పలు వెళ్తున్నాయి. బిడ్డ ఎవరి సొమ్ము రాది? ఎవరి సొమ్ము? మా రక్తం, మా చెమట చుక్కలు దోపిడీ చేసి అవినీతి సొమ్ముతోటి గిట్టే. ఇప్పుడు బీసీల భూమి కబ్జా చేయగానే ఎవరో అక్కడున్న రెడ్డి ఓ 10 కోట్లు ఇవ్వగానే, 5 కోట్లు ఇవ్వగానే ఈ పట్టా ఉన్నటువంటి భూమి, సాగు చేసుకుంటున్నటువంటి భూమి, క్లియర్ కట్ గా టైటిల్ ఉన్నటువంటి భూమి ఫస్ట్ ప్రొవిజన్ లిస్ట్ పెడతారు. ప్రొవిజన్ లిస్ట్ పెట్టి వానికి అలాట్మెంట్ చేస్తారు. దీనికి పోలీసులు తోడు, అంతా తోడు దొంగలు. ఈ తోడు దొంగలంతా కలిసి బిడ్డ ఒక్కొక్కని మిమ్మల్ని లోకయుక్తలో నిలబెడతాం, మిమ్మల్ని సిబిఐ పట్టిస్తాం, మిమ్మల్ని ఏసీబీ పట్టిస్తాం. వాళ్ళు కూడా పట్టుకోకపోతే మేమే మీ మీద ఇండ్ల ముందల ధర్నాలు చేసి మిమ్మల్ని ఎంత అవినీతి మింగిరో ఆ అవినీతి సొమ్ము కక్కిస్తాం బిడ్డ. చక్రవడ్డీతో సహా గుర్తు పెట్టుకోండి. 136 కులాలు, 60% జనాభా, ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కలుపుకుంటే 90% ఉన్న వాళ్ళ భూములు కబ్జా పెడతారా? ఎంత ధైర్యం కావాలి? ఓ సగర ఉత్తర సోదరుడు భూమి ఉంటుంది. ఇవాళ ఔటర్ రింగ్ రోడ్ ఎప్పుడు ప్రారంభమైంది? 2006లో ప్రారంభమైంది. 2006లో భూసేకరణ చేశారు. 2016లో అమల్లోకి వచ్చింది. అంటే 2006 నుంచి తీసుకున్న 20 సంవత్సరాలు, 2016 నుంచి తీసుకున్న 10 సంవత్సరాలు. మరి 10 సంవత్సరాల సంది మరి ఇది ఈ ఔటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల ఉన్న భూములు ఏది ఔటర్ రింగ్ రోడ్కి వస్తుంది, ఏది ఔటర్ రింగ్ రోడ్ రాదు అని చెప్పి ఇవాళ మీరు గుర్తించకుండా గడ్డి బీకిరా? ఏం చేసారు అంటే మీకు ఒక అధికారి వచ్చినప్పుడల్లా పైసలు మింగనీకి, అవినీతి సొమ్ము మింగనీకి ఇవాళ పేదల భూములు దొరికినాయి. రాక్షసు బల్లు లెక్క, దొంగల లెక్క భూ కబ్జాలు చేస్తారు. పచ్చపెండి చేతులు ఉందని చెప్పి ఏది పడితే అవి రాస్తే ఊరుకుంటామంటారా? బిడ్డ ఇవాళ మేము గుర్తు చేస్తున్నాం. మీరు కనుక ఆ భూములను, బీసీల భూములను ఎవరి భూమి వాళ్లకు టైటిల్ ప్రకారం, చట్టం ప్రకారం, న్యాయం ప్రకారం ఎవరికైతే రైతు బంధు వచ్చిందో, ఎవరికైతే టైటిల్ ఉన్నదో, ఎవరైతే కబ్జా మీద ఉన్నదో వాళ్ళ భూమి వాళ్ళకి తిరిగి ఇచ్చేయాలి. ఆ ప్రారిగోడ కూల్చినటువంటి కబ్జాకోరులను తక్షణం అరెస్ట్ చేసి వాళ్ళని జైల్లో పెట్టాలి. దీనికి సంబంధించినటువంటి అక్కడ లోకల్ ఎమ్మెల్యే బాలరెడ్డి రంగారెడ్డి గారు, లోకల్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు స్పందించాలి. ఎందుకు స్పందించరు? మీరు మీకు సంబంధం లేకపోతే స్పందించాలి కదా. రెడ్ల భూములు గుంజుకుంటే స్పందించరా? ఇదే కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఇదే బాలరెడ్డి రంగారెడ్డి గారు రెడ్ల భూములు గుంజుకుంటే స్పందించరా? బీసీల భూములు గుంజుకుంటే స్పందించరా? మేము త్వరలోనే నిజ నిర్ధారణ కనిపిస్తాం. దీని మీద డీజీపీని కలుస్తాం.
అదేవిధంగా చీఫ్ సెక్రటరీని కలుస్తాం. సానుకూల నిర్ణయం వస్తే సరే, సానుకూల నిర్ణయం రాకపోతే మాత్రం ఖచ్చితంగా సచివాలయాన్ని ముట్టడించి తీరుతాం. ఎవడొస్తారో చూసుకుంటాం. ఇవాళ ఎవడు ఎంతెంత సంపాదించిండో చిట్ట ఉంది మా దగ్గర. రంగారెడ్డి జిల్లాలో ఉన్న అధికారులు, రంగారెడ్డి జిల్లాలో మొత్తం రెడ్డి అధికారులే, ఇంకో అధికారం లేడు. ఎవరైనా అధికారం ఉంటే బదిలీ చేయడం. ఇటీవల ఆదాబ్ హైదరాబాద్ పేపర్ ఒక కథనం రాసింది. ఔటర్ చుట్టూ రెడ్డి అధికారులే అని రాసింది. వాస్తవం, 100% వాస్తవం. నువ్వు ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ హెచ్ఎండిఏ పరిధిలో, ఔటర్ రింగ్ రోడ్డు ఉన్నటువంటి హెచ్ఎండిఏ పరిధిలో ఒక్క బీసీ ఎస్సీ ఎస్టీ అధికారులు చూపించు. గిరిజవారి కానించి, విఆర్ఓ కానించి, ఎంఆర్ఓ కానించి, ఆర్డీఓ కానించి, డిప్యూటీ కలెక్టర్, జాయింట్ కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, అదేవిధంగా జిల్లా మంత్రి, రెవెన్యూ మంత్రి, పోలీస్ కమిషనర్, ఇది ఒకే కులం. ఇదేం ప్రజాపాలన? ఇవాళ బీసీల భూముల కబ్జా పెట్టాలని చూస్తే కొడుకులారా గుర్తుపెట్టుకోండి. తోడకలు ఇస్తాను, గుర్తుపెట్టుకోండి. మీ కబ్జాలు సాగవు. మీరు కబ్జాలు చేయాలని చూస్తే ఈటల రాజేంద్రన్ ఏం చేసిండు? గుండాలు రౌడీలు కబ్జాలు చేయాలని చూసిండు. ఈటల రాజేంద్రన్న దండు కట్టుకొని పోయి ఒక్కొక్కరిని తోడు పట్టి వెళ్తే ఉరుకులు చూపారు. పోలీసు వారికి మేము విజ్ఞప్తి చేస్తున్న, పోలీసు అంటే మాకు గౌరవం ఉంది, నిష్పక్షపాతంగా ఉండండి. అవినీతి అధికారులకు కొమ్ము గాయకండి, దొంగలకు సర్ది కట్టకండి. న్యాయం వైపు ఎవరిది న్యాయం ఉంటుందో వాళ్ళ పక్షాన్ని ఉండండి. లేకపోతే మాత్రం ఇవాళ అవినీతికి కొమ్ము కాస్తే మొత్తం మేము అవినీతి అధికారుల పేర్లు పెట్టి వాళ్ళ పోస్టర్లు వేసి హైదరాబాద్ చుట్టుపక్కల మొత్తం అట్టు పెడతాం. 1,00,000 పోస్టర్లు వేస్తాం. అవినీతి అధికారుల చిట్టా ఇది కానీ ఒక్కొక్కడు ఎక్కడ పాలయోధులు ఉన్నారు, ఎక్కడ పామోదులు ఉన్నారు, ఎక్కడ బినామీ పేర్లతో 100 కోట్లు కూడా పెట్టిరు, ఎక్కడ కబ్జాలకు కొమ్ము కాస్తురో మొత్తం చిట్టా విప్పుతాం మీకు. ఇలా మా బతుకనియరా? మేము బతుకోద్దా? తెలంగాణలో బీసీలు బతుకోద్దా? బీసీలకు భూములు ఉండొద్దా? ఏం మా పిల్లల పెళ్లి చేసుకోవద్దా? మా పిల్లల్ని చదివించుకోవద్దా? మేము చచ్చిపోతే 10 గజాల భూమి ఉండొద్దా పాతి పెడతాందుకు? మల్రెడ్డి రంగారెడ్డిని హెచ్చరిస్తున్నా. గతంలో కిషన్ రెడ్డి కబ్జాలు పెట్టిండు. నిన్ననే ఇవాళ స్టేట్మెంట్ చూసిన, ఈరోజే ఇబ్రహీంపట్నం దగ్గర బస్ స్టాండ్ దగ్గర తండ్రి కొడుకులు కబ్జా పెట్టిండు, అది బయట పెడతా అంటుండు. గురువింద గుంజ కింద లెక్క. ఫస్ట్ నీరు చూసుకో. ఇద్దరు దొండే, కిషన్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి ఇద్దరు దొండే. నువ్వింత భూ కబ్జా చేస్తావంటే నువ్వింత భూ కబ్జా చేస్తావు. మీరు భూ కబ్జాలు చేయకపోతే మీకు అంత భూములు ఎక్కడి? ఎవని మీరు ఏ కష్టం, ఏ చెమట వచ్చి ఆ భూములు సంపాదించారు? కాబట్టి ఖచ్చితంగా మేము హెచ్చరిస్తున్నాం. బీసీలో నిప్పు లాంటి వాళ్ళు బిడ్డ ముట్టుకుంటే మాడి మస్ అయిపోతారు, గుర్తుపెట్టుకోండి. మొత్తం డీజీపీ ఆఫీస్ అందరు కదలాలే, స్పందించాలి. కలుస్తాం, డీజీపీ గారిని కలుస్తాం. డీజీపీ మంచి డీజీపీ, మాకు నమ్మకం ఉంది. కానీ ఇట్లాంటి కబ్జాకోరులకు ఎంత పడితే మాత్రం ఎవరిని వదిలిపెట్టేది లేదు. దీని మీద బేషరత్తుగా అక్కడ స్థానిక సిఐ, ఏసీపీ, డీసీపీ ఇవాళ వచ్చి గోడలు కూలగొడుతుంటే మేము ఎంక్వైరీ చేస్తామంటారా? మరి మేము కూడా లాండ్ ఆర్డర్ చేతులు తీసుకుంటాం. మేము 200 మందిని పోతాం. మా పద్ధతిలో మేము పోతాం. మాకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తి ఉంది. కారంపూడి రోకల్ బండలు తీసుకొని పోతాం. అలా రమ్మని ఎవడొస్తాడు? మరి అప్పుడు లాండ్ ఆర్డర్ ఏమైతే చూసుకో. వాళ్ళు రెడ్డోళ్ళు ఎంత శాతం? రెడ్డిలలో చాలా మంది 90% మంచోళ్ళు రెడ్డోళ్ళు, ఒక 10% భూ కబ్జాదారులు ఉన్నారు. మేము 90% ఉన్నాం ఎస్సీ, ఎస్టీ, బీసీ వారు. మేము కూడా మీరు దరఖాస్తు ఇచ్చినప్పుడు పోలీస్ స్టేషన్లా అయ్యా న్యాయం చేయమని ఇచ్చినప్పుడు పట్టించుకోకపోతే ఏం చేస్తాం? ఆత్మరక్షణ కోసం మేము కూడా భూమి మీద కూర్చుంటాం. కారంపూడి రోకలు అందుకొని
మర్యాదగా లా అండ్ ఆర్డర్ చేతిలో తీసుకోముందే శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా చట్ట పరిధిలో న్యాయ పరిధిలో సమస్యను పరిష్కరించండి. బీసీల భూములు గుంజుకోకుండా న్యాయం చేయండి. మాకు మందు భూములు వద్దురా నాయన, మేము ఇతర భూములు మాకొద్దు, మా భూమే మాకు కావాలి, వారసత్వంగా సంపాదించింది మాకు కావాలి. మా భూములను మాత్రం ఎట్టి పరిస్థితులు వదిలేదు. ఎవరినైనా ఎంతవరకు ఎంత స్థాయిలున్నా ఎక్కడున్నా ఖచ్చితంగా వాని తరిమి కొట్టి మా భూములను కాపాడుకుంటాం. బీసీలందరి రాష్ట్రంలో ఉన్నాయి. ఈ సందర్భంగా నేను చివరిగా పిలిపిస్తున్నా, బీసీలారా, ఎస్సీ ఎస్టీ మైనార్టీలారా, ఎవరు భయపడొద్దు. ఎవరన్నా భూములు కబ్జా చేస్తే మా దగ్గరికి రండి. ఎవరైనా భూములు కబ్జా చేస్తే మా దగ్గరికి రండి. బీసీ ఎస్సీ ఎస్టీల భూములు కబ్జా చేస్తే మేము చూసుకుంటాం, న్యాయబద్ధంగా కొట్లాడతాం, సుప్రీంకోర్టు దాకా పోదాం, ముఖ్యమంత్రిని కలుగుతాం, ధర్నాలు చేద్దాం, ముట్టడి చేద్దాం, ఆత్మగౌరవం కోసం ఏదైనా చేద్దాం. కానీ ఎవ్వరు కూడా భయపడొద్దు, తిరగబడండి. భూములు రక్షించుకోవడం కోసం శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా తిరగబడండి. ఎవరైనా అన్యాయం చేయాలని చూస్తే మా ఆఫీస్కి రండి, మేము ఉన్నాం. మీకు కొండంత భరోసాని బీసీ సంక్షేమ సంఘం, బీసీ జేఏసీ మీకు ఇస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు.